రమణి గారు. ఈ మేడం ఈరోజు మన దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చారంటే వాసవి క్లబ్, ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ దగ్గర నుంచి వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే మన స్కూల్లో ఉన్న పిల్లలకి చక్కగా మోరల్ వాల్యూస్ తెలియచేయడానికి వచ్చారు. ఈ మేడము ఎన్ని డిగ్రీస్ చేశారు తెలుసా? 5 డిగ్రీస్ చేశారు, 5 డిగ్రీస్ చేశారు. ఎంఏ సోషియాలజీ, ఎంఏ సైకాలజీ, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశారు, ఎంకామ్ చేశారు, ఎంబీఏ కూడా చేశారు. అంటే ఆవిడకి ఎంత నాలెడ్జ్ ఉందో చూడండి. కాబట్టి ఈరోజు అలాంటి వ్యక్తి మీ మధ్యకి రావడం చాలా అభినందనీయం, గౌరవించదగ్గది, మీ అదృష్టం. అర్థమవుతుందా? కాబట్టి మేడం చెప్పే విషయాలన్నీ జాగ్రత్తగా వినండి, నోట్ చేసుకోండి. అవసరమైన విషయాలన్నీ కూడా నోట్ చేసుకోండి. ఎలాంటి కంప్లైంట్ కూడా మనకు రాకూడదు. చక్కగా మీరు అన్ని విని నేర్చుకోండి. అర్థమవుతుందా? మళ్ళీ ఇలాంటి విషయాలు మనకు దొరుకుతాయా? మళ్ళీ వస్తారా మేడము? వస్తారు, కానీ మళ్ళీ అదే విషయాన్ని చెప్పలేరు కదా. మరొక విషయంతో వస్తారు, మరొక కొత్త విషయంతో వస్తారు. అర్థమవుతుందా? ఈరోజు వదిలిపెట్టాం మేడం, మళ్ళీ మనం చూస్తాం. మన దగ్గరికి వస్తారు మా మేడం కదా, ఎందుకంటే వాల్యుబుల్ థింగ్స్ అన్ని కూడా మీకు నేర్పించాలి. కాబట్టి ఆవిడ అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. కాకపోతే ఎప్పుడు చెప్పిందని అప్పుడు మనం జాగ్రత్తగా భద్రత చేసుకోవాలి. ఓకేనా? కాబట్టి అందరూ జాగ్రత్తగా వినండి, అవసరమైన నోట్ చేసుకోండి. ఎక్కడ కూడా ఎలాంటి కంప్లైంట్ లేకుండా చక్కగా మంచి పిల్లలని మీకు గిఫ్ట్స్ కూడా తెచ్చారు. మీరు అవి అన్నీ అయిపోయిన తర్వాత పార్టిసిపేట్ చేస్తే మేడం చక్కగా వాటిని కూడా ఇస్తారు. మీరు అవి కూడా చూస్తారు కాబట్టి చెప్పిస్తాను. ఎవరు అలా చేసి జాగ్రత్త వినండి. నేను అందరు నోట్స్ చెక్ చేస్తాను. అందరూ ఒక నోట్ బుక్ తీయండి, ఏదో ఒక నోట్ బుక్ తీసి మేడం చెప్పి రాసుకోండి. ఓకేనా? చేయకండి. పక్కన కూడా చెప్తున్నారు మేడం ఉన్నారు. అలా ఇంట్రడ్యూస్ చేస్తూ చేయండి మేడం సరదాగా. తెలుసు, కానీ కొన్ని మనం ఆచరించాం. వాళ్ళ నుంచి మనం తెలుసుకొని ఆచరిద్దామా? ఇంకా మీకు ఇంగ్లీష్ చెప్తే అర్థమవుతుందా? తెలుగులో చెప్పాలా? ఇంగ్లీష్ తెలుగు కలిపి చెప్తా. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తా. మనకి మోరల్ వాల్యూస్ అంటే మీకు ఏమైనా ఐడియా ఉందా? తెలీదా? ఎవరు చెప్పారు? వెరీ గుడ్. మోరల్ వాల్యూస్ లో వన్ ఆఫ్ ద మోరల్ వాల్యూ ఆనెస్టీ. చెప్పండి కొడదామా? ఫస్ట్ వచ్చిందండి వెరీ గుడ్. అది ఇప్పుడు మనం ఆనెస్టీ గురించి అంటే ముఖ్య ఏంటంటే ఉన్నాయో మోరల్ వాల్యూస్ అంటే ఏంటో తెలుసుకుందామా? మోరల్ వాల్యూస్ మనము పాటించాలి, అవునా కదా? అది ఏంటి అన్నది అంటే ఇప్పుడు మనం చూసింది ఆనెస్టీ ఒకటి. దాని గురించి వివరంగా మళ్ళీ మాట్లాడుతుంది. ఏంటంటే ఉన్నాయో అని చూద్దాం. కైండ్నెస్ ఫస్ట్ ఏంటి? సెకండ్ది కైండ్నెస్, థర్డ్ వన్ రెస్పెక్ట్. పెద్దవాళ్ళకి అది అన్ని మనం డీటెయిల్ గా మాట్లాడుతాం. ఫోర్త్ది తెలుసు. నెక్స్ట్ తర్వాతది క్షమించేయడం. ఓకే, ఇప్పుడు అంతా బాగుంది కదా. ఇప్పుడు నేను ఏమైనా క్వశ్చన్ అడిగితే గ్రూప్ గా కాకుండా ఎవరో ఒకరు నిల్చొని చెప్పారు. అప్పుడు మిగిలిన వాళ్ళందరికీ అర్థమవుతుంది, ఎవరు మాట్లాడారు అన్నది కూడా నాకు తెలుస్తుంది, అవునా కదా? ఈసారి ఇప్పుడు బాగా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారా? ఇవన్నీ ఈజీనా? ఇవన్నీ మనకు తెలిసినవేనా? కొత్త ఏం చెప్పానా? తెలిసినవే, కానీ అవి మనం ఎక్కడ పాటించట్లేదు, ఎక్కడ పాటించాలి, ఇంక ముందు నుంచి మనలో ఏ మార్పు రావాలి అన్నది ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. ఈ మోరల్ వాల్యూస్
అంటే ఏంటి? ఎవరో ఒకరు వచ్చి చెప్పాలి ఇక్కడ. Moral values are good qualities that help us become better human beings. They teach us to live a good, honest and respectful life. Moral values help us to know what is right and what wrong. ఇప్పుడు ఫస్ట్ది వెరీ గుడ్. తనకి మరి ఫస్ట్ వచ్చి చెప్పింది కాబట్టి తనకి ఎవరైతే యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకే అవునా కదా. వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్కటి మనం డీటెయిల్ గా మాట్లాడుకుంటాం. మోరల్ వాల్యూస్ ఏంటి? మోరల్ వాల్యూస్ అంటే మన మనిషిలో ఉన్న గుడ్ క్వాలిటీస్. గుడ్ క్వాలిటీస్ అవి మనకి ఏంటంటే ఇప్పుడు మనం 9th క్లాస్ నెక్స్ట్ 10th వెళ్తాం. సొసైటీలో మనం ఒక మంచి పౌరుడి కింద ఇప్పుడు మనం 7th వరకు 6th వరకు అంటే పిల్లల్లో ఆడుకుంటున్నాం. కానీ ఇప్పుడు మనం 9th వచ్చామంటే కొంచెం మనకి బాధ్యతలు రెస్పాన్సిబిలిటీ ఇంట్లోని కూడా మనకి కొంచెం రెస్పాన్సిబిలిటీ సమానంగా ఇస్తున్నారా అవునా కదా. అలాగా మనము ఏం చేయాలి? ఇవన్నీ మోరల్ వాల్యూస్ కానీ మనం పాటిస్తే గుడ్ క్వాలిటీస్ మనలో ఉన్న ప్రతి మనిషి గుడ్ క్వాలిటీస్ బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయా? ఇప్పుడు మోరల్ వాల్యూస్ అంటే గుడ్ క్వాలిటీస్ అవి మనలో ఉన్న గుడ్ క్వాలిటీస్ మనం మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి. అంటే మన మోరల్ వాల్యూస్ అన్నీ ఉంటే మనం గుడ్ బాయ్ గుడ్ గర్ల్ అని ఇప్పుడు అంటాం. కొంచెం పెద్ద అయిన తర్వాత ఉద్యోగం వచ్చి అయిన తర్వాత సిటిజన్స్ ఆఫ్ ఇండియా కదా. వీఆర్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా పెద్ద అయిన తర్వాత. సెకండ్ తర్వాత ఇప్పుడు ఈ మోరల్ వాల్యూస్ మనకి మంచిగా ఉండడానికి, అబద్ధం ఆడకుండా హానెస్ట్ గా ఉండడానికి మనకి ఏంటంటే మనము ఒక మోరల్స్ అన్ని ఉన్నాయనుకో మనల్ని ఒక మంచి వాళ్ళ కింద ట్రీట్ చేస్తారు. ఆ తేడా అంతా తెలుస్తుంది కదా మంచి చెడు అన్నది. తర్వాతది ఈ మోరల్ వాల్యూస్ వల్ల మనకు తప్పు ఏంటి రైట్ ఏంటి అన్నది తెలుస్తుంది. మనం అంటే విచక్షణ అంటాం. మనం తప్పు చేస్తున్నామా రైట్ చేస్తున్నామా అన్నది మనకి తెలుస్తుంది ఈ మోరల్ వాల్యూస్ పాటించడం వల్ల. ఇప్పుడు ఎగ్జాంపుల్ బీయింగ్ కైండ్ టు అదర్స్ ఇస్ ఎ మోరల్ వాల్యూ. ఎదుటి వాళ్ళకి ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తున్నాము, ఒక పెద్ద ఆవిడ ముసలి కానీ ఉన్నారు, వాళ్ళు నడవలేకపోతున్నారు, రోడ్డు దాటిస్తే అది మనకి హెల్పింగే కదా. అంటే మనం చిన్నది అప్పటి నుంచి నాకెందుకు నేను ఇంటికి వెళ్ళిపోతాను నాకు అవన్నీ అవసరం లేదని కాకుండా కొంచెం మనం ఏమైనా అదర్స్కి హెల్ప్ చేయాలి. ఓకేనా? ఇందులో ఇదేమైనా అర్థమైందా? ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందమ్మా? మళ్ళీ తర్వాత అడుగుతాను, చెప్తాను కదా. అసలు మోరల్ వాల్యూస్ మనం ఎందుకు పాటించాలి? ఎందుకు మనకు మోరల్ వాల్యూస్ ఉండడం వల్ల మనకి ఏంటి? నెక్స్ట్ వాయిస్ నుంచి ఎవరు రావాలి చదవడానికి. ఇంకా లాస్ట్ పేజెస్ నుంచి రావాలి. ఫస్ట్ పేజెస్ ఎప్పుడు ఫస్ట్ కాదు నువ్వు చదివినప్పుడు వాళ్ళు చూస్తూ చదవాలి. అంటే వాళ్ళు వింటున్నారా లేదా నిన్ను అని. అంటే ఇలాంటి చిన్నప్పుడు నీకు 9th క్లాస్ నుంచే నువ్వు ఆ లీడర్షిప్ క్వాలిటీస్ నువ్వు చదువుతుంటే వాళ్ళు మాట్లాడుతున్నారా వింటున్నారా నిన్ను చూస్తున్నారా లేదా ఒక లైన్ చదివించినట్టు అటు చూసి మళ్ళీ సెకండ్ లైన్ తర్వాత చదవడం అలవాటు చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ Help us to become disciplined, make us respected and loved by others. Help us make right decisions of life, build a peaceful and happy society. Example, if we speak truth, people will hear. Okay, very good. Very good. ఇప్పుడు మనకి మోరల్ వాల్యూస్ ఎందుకు ఇంపార్టెంట్? మన గుడ్ సిటిజన్ అంటే ఇప్పుడు మనం 9th క్లాస్ లో ఉన్నాం, అక్కడే ఉంటున్నాం కదా. పెద్ద అవుతాం, 10th ఇంటర్ డిగ్రీ అన్ని మొత్తం అలా చదివి మనం గుడ్ సిటిజన్స్ అవ్వడానికి అవుతుంది. తర్వాత మనకి మోరల్ వాల్యూస్ ఉంటే ఎదుటి వ్యక్తి మనకి గౌరవిస్తారు. తర్వాత మనకి ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ లో మనము ఉంటాం. థర్డ్ పాయింట్ ఏంటి? ఇప్పుడు 9th క్లాస్ లో ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే మనకి ఎవరైనా పెద్దవాళ్ళు కూడా ఏమైనా సరే ఒక అమ్మాయి మీద అబ్బాయి మీద మంచి అభిప్రాయం రావాలి అంటే మనలో ఉన్న గుడ్ క్వాలిటీస్ బట్టే వాళ్ళకి వస్తాయి. ఇప్పుడు క్లాస్ లోని మనం ఎంతమంది ఉన్నాం, ఇంతమంది క్లాస్ లీడర్ ఎవరు? బాయ్స్ లోపల గర్ల్స్ లోపల ఉంటారా? ఒకసారి నిల్చోండి. ఇప్పుడు వీళ్ళిద్దరిని క్లాస్ లీడర్ చేసింది ఎవరు? చెప్పండి.
లీడర్షిప్ క్వాలిటీస్. అలా ఇప్పుడు వాళ్ళిద్దరు ఈ అనుకున్నారు, నెక్స్ట్ మనము ఆ స్టేజ్కి వెళ్ళాలనుకోవాలా? వద్దులే, నాకు లీడర్ అంటే నాకు బాధ్యత ఉంటుంది, టైం అంటే బోల్డ్ అన్ని చూసుకోవాలి, సేవలు అడిగితే రాసి ఇవ్వడం అవన్నీ చేస్తారు కదా, ఉన్నాయి కదా, వెరీ గుడ్. అంటే ఇప్పుడు మనము ఇప్పుడు నుంచే మన లీడర్షిప్ క్వాలిటీస్ అంటే అబద్ధాలు ఆడుకుంటే వాళ్ళు తీసుకుంటారా లీడర్ కింద? చదువులో మార్కులు బాగా రాకపోతే తీసుకుంటారా లీడర్ కింద? అంటే ఇవన్నీ మనకి క్వాలిటీస్ కొన్ని ఉంటాయి. ఆ క్వాలిటీస్ బట్టి మనం అలా ఇప్పుడు మన మోరల్ వాల్యూస్ కూడా ఇప్పుడు నుంచి మనం అవన్నీ పాటిస్తూ ఉంటే మనకి మంచి భవిష్యత్తు ఉంటుంది, గౌరవం. అదంతా మన పేరెంట్స్ కూడా మన మీద వాల్యూ వస్తుంది. బాగా పేరెంట్స్ కూడా ఏం చెప్తారు? వేరే వాళ్ళకి చెప్పినప్పుడు మా అమ్మాయి బాగా ఉంటారా లేదా, అస్సలు అబద్ధం ఆడదు, బుద్ధిగా చదువుకుంటుంది, అలా చేయదు అని చెప్తారా లేదా? అదే మనం అలా చేసి వాళ్ళు చదవకుంటుంటే అంటే ఏం చెప్తారు? ఏమి చెప్పడానికి ఉండదు, అవునా కదా? అందుకని మనం గుడ్ క్వాలిటీస్ అన్నవి మనం చేసుకోవాలి. తర్వాత రైట్ డెసిషన్స్, మనము నిర్ణయాలు తీసుకునే. 9th తర్వాత 10th తర్వాత ఏం చదవాలి ఏంటి అన్నది మీకు కొంచెం విచక్షణ ఆలోచన అన్నది మనకి వస్తుంది. తర్వాత పీస్ఫుల్ అండ్ హ్యాపీ సొసైటీలో అంటే మనం ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాం? మన ఇంట్లో మనం ఉన్నా, మన సొసైటీలో గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? మళ్ళీ మీ ఇల్లు ఎక్కడ? అక్కడ ఎన్ని ఇల్లు ఉంటాయి? 32 ఇల్లు ఉంటాయి. అంటే ఇప్పుడు ఆ 32 ఇల్లుల్లో నేను ఈ అమ్మాయి 10th మంచి మార్క్స్ వచ్చి 10 పాయింట్స్ వచ్చాయనుకో, అప్పుడు ఆ 32 ఫ్యామిలీస్ ఏమంటారు? అమ్మ మా కాలేజీలో బాబా మంచి మార్కులు వచ్చాయి అందరూ చెప్పుకుంటారు. అలాగే మనకి కూర్చోం, అలాగే మనకి మంచి సొసైటీలో మనకు గుర్తింపు గౌరవము వస్తుంది. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు హానెస్టీ గురించి మాట్లాడు. నిజాయితీ వల్ల ఏంటి లాభాలు ఉంటాయా నష్టాలు ఉంటాయా ఏంటి? నిజాయితీ గురించి చెప్తారా? నిజాయితీ నీకు తెలిసి ఇంతలో ఇప్పుడు మనకి తెలియని కొత్త విషయం ఏం చెప్పట్లేదు, అవునా కదా? కానీ అది మనం ఎలాగ వాడాలి, మన లైఫ్ లో ఎలా ఇన్కార్పొరేట్ చేసుకోవాలి అంటే మన లైఫ్ లో ఇప్పటి నుంచి ఇప్పుడు సినిమాలు చెప్తారు కదా, ఇప్పటి నుంచి ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అంటారా లేదా? అంతే కదా? అలాగే ఇప్పుడు మనం ఈ క్లాస్ నేర్చుకున్న తర్వాత కొంతైనా మనకి మార్పు రావాలి. ఆ మార్పు ఏంటి అన్నది ఎవరి చేతిలో ఉంటుంది? అంటే టీచర్స్ నేను కానీ మేడం కానీ ఎవరైనా ఏం చేస్తారు? వస్తారు చెప్పేసి వెళ్ళిపోతారు. అవి పాటించాల్సిన బాధ్యత ఎవరిది? మా టీచర్స్కి ఏంటి? మీ టీచర్ ఉన్నారు, వాళ్ళు ఏంటంటే మీరు చదివినా చదవమని చెప్తారు. మీరు బాగా కష్టపడి దృష్టి పెట్టి చక్కగా చదువుకుంటే మీకు మంచి మార్క్స్ వస్తాయి, నెక్స్ట్ లెవెల్ బాగా వెళ్తారు. టీచర్స్ వినకపోతే ఎవరికి లాస్? టీచర్ చెప్పింది వినకపోతే టీచర్స్ వాళ్ళ జీవితాలు వాళ్ళకి వస్తాయి రావా? అందుకని ఏంటంటే ఇప్పుడు ఇంకా టీచర్స్ కి మీరు ఏంటంటే ఎంకరేజింగ్ ఉంటారు. ఏంటంటే చెప్పింది జాగ్రత్తగా విని కొంచెం మనం నేర్చుకొని ఇంకా వాళ్ళకి అయితే ఈ పిల్లలు మైండ్ మీ పిల్లలు బాగున్నారు, ఏది అడిగినా సరే చెప్తున్నారు, ఇంకా కొత్త విషయాలు మేము నేర్చుకొని మీకు చెప్పాలన్నా ఇంట్రెస్ట్ నాకు కలుగుతారు. చెప్పిన క్లాస్ మీరు వెళ్ళలేదు అప్పుడు ఏమంటారు? ఏదో సిలబస్ కంప్లీట్ చేసేస్తే అయిపోతారు అని వదిలేయాలా? కొత్త విషయాలు కూడా మీకు నేర్పాలా? నేర్పాలంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఉండాలి. అంత చక్కగా మొత్తం చెప్పింది విని క్లాస్లో ఏంటంటే అందరికీ మంచి మార్క్స్ రావాలి. ఓకేనా? తర్వాత హానెస్టీ గురించి చెప్తాను. అక్కడ వీడియో చేస్తున్నారు, వీడియోలో నీ వాయిస్ వినపడాలి. అంతే కదా, మనం ముందు మాట్లాడితే మిగతా వాళ్ళు మనల్ని నమ్ముతారు. లేకపోతే ఏంటి? దీని గురించి ఏమైనా మీకు ఏమైనా చిన్న కథలు ఏమైనా ఐడియా ఉన్నాయా? మనం చిన్నప్పుడు చదువుతున్నాం జస్ట్ ఊరికి ఇప్పుడు టాపిక్ రాకపోతే ఏదైనా చిన్న కథ ఎవరైనా చెప్పగలరు. ఆ కథ చెప్పడం కూడా ఒక ఆటే చెప్తారు.
లాస్ట్ వచ్చేసి ఎక్కడ తీసుకుంటే అంటుంది జోక్ చేశాను అంటే మళ్ళీ సెకండ్ టైం కూడా అలాగే అంటుంది మళ్ళీ జోక్ చేశాను ఈసారి సీరియస్గా ఫుల్ వచ్చింది వాళ్ళ నాన్నేమో ఈసారి జోక్ చేస్తున్నాను అందరికీ కానీ అక్కడ వచ్చాను ఈ కథ ఏంటంటే నేను చెప్పాను కదా తను అంటే మనకు తెలిసిన కథ ఇందులో మనం ఏంటి గ్రహించాలి అన్నది ఒకసారి చెప్పాలి. అబద్ధం చెప్పడం వల్ల అమ్మ ప్రాణపోయింది. అందుకని ఎప్పుడు మనము నిజాయితీగా ఉండాలి, అబద్ధం చెప్పకూడదు. తర్వాత నువ్వు చెప్తాను తల్లి గట్టిగా ఎందుకు చెప్పిస్తున్నారంటే ఈ కథ అందరికీ తెలుసు కానీ నిల్చొని చెప్పేది ధైర్యం. మరి ఏంటంటే ఇక్కడ పిలిస్తే ఏమంటారు అమ్మ నేను చెప్పలేదు ఇక్కడికి నేను రాను అనేసి అంటావా లేదా చెప్తావా? వెరీ గుడ్ వెరీ గుడ్. అంటే మనకి లీడర్షిప్ క్వాలిటీస్ మనకి ఆపర్చునిటీ వచ్చినప్పుడు యూజ్ చేసుకో, లేకపోతే పక్క వాళ్ళు వచ్చి ఆపర్చునిటీ తీసుకుంటారు. ఫస్ట్ బంగారు గురించి నాకు కాదు నేను కాదు లేదంటే తర్వాత తీసుకొచ్చేది అది కాదు తర్వాత అతని గొడవలిస్తారు అదే నాగాన్ని అనుభవం నది బంగారంది ఏమిటి కూడా ఏంటంటే ఇప్పుడు ఈ కథని మీరు పిల్లలు బాగా ఆడుతున్నారు. నేను చెప్పాల్సింది చక్కగా మీరే వెరీ గుడ్ చెప్పేస్తున్నారు. అంటే కొంతమంది ఇలాగా మీ క్లాస్ మాత్రం చాలా బాగున్నారు. ఇది ఇంకా డెవలప్ చేసుకోండి. ఇప్పుడు ఉన్న స్థితి మనందరికీ తెలుసు. ఆ ఉన్న స్థితి నుంచి ఇంకొక మెట్టు పైకి ఎక్కడానికి ట్రై చేయండి. వేరే క్లాస్కి వెళ్తే నేను స్టోరీ మీరు చెప్పి దాని నుంచి మేము ఏంటి అన్నది ఎసెన్స్ చెప్తున్నాం. కానీ ఇక్కడ మనం స్టోరీ చెప్పింది స్టోరీ చెప్పావు వెరీ గుడ్ అన్న. ఏంటంటే ఇది తెలిసిన కథే కదా అని మనము అంటే ఎందుకు నాకు తెలిసిందే కదా ఎందుకు చెప్పిస్తున్నారని కాదు, మనకి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చెప్పేదానికి బయటపోతారు. తర్వాత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అవునా కదా, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. తర్వాత ఎక్కడికైనా ఎలా మాట్లాడాలి అన్నది మనకు వస్తుంది. కాంపిటీషన్ ఇప్పుడు ఉన్నదంతా ఎంత కాంపిటీషన్ వరల్డ్ లో ఉన్నాం. ఇది మనకు కాంపిటీషనే. మనం కానీ ఆపర్చునిటీ తీసుకుంటే పక్కలు ఆ ఆపర్చునిటీ తీసుకుంటే మనకు ఉంటారు. వెరీ గుడ్. ఓకే నెక్స్ట్ అబ్బాయిలు ఎవరైనా చెప్తారా? రాజు కావాలా రాణి అమ్మాయి రైట్ రావాలి. ఇప్పుడు ఇది ఇక్కడ ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఇక్కడ వచ్చి ఇది చదవాలి. కాలేజ్ ఎవరు చదువుతారు? అది చాలా సింపుల్ ఉంది కదా, అది ఎక్స్ప్లెయిన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏంటి ఏం తెలుసు అని చెప్తే మీకు యాడ్ చేస్తాను. ఓకేనా? మీ పేరేంటి చెప్పు? నజియా బ్యాగ్. ఓకే. telling the truth always ఎప్పుడు నిజాయితీగా మాట్లాడాలి. నో చీటింగ్ ఆర్ లైక్ ఎప్పుడు ఎదుటి చీట్ చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు. బీయింగ్ ట్రస్ట్ అంటే నమ్మకం. ఎప్పుడు మనం నమ్మకం ఎదుటి వ్యక్తికి మనం నమ్మకంగా ఉండాలి. Example Raju found a lost pencil and returned it to the teacher. Raju అబ్బాయికి పోయిన పెన్సిల్ దొరికిందంటే ఆవిడకి పోయింది. అది మనం ఉంచుకోకుండా టీచర్కి ఇచ్చారు. వెరీ గుడ్. ఇప్పుడు అర్థమైనా అంటే ఏంటంటే చాలా సింపుల్ ఇంగ్లీష్ లో రాసుకుంటారు. ఇంగ్లీష్ కష్టంగా లేదు కదా, ఇది అర్థమైందా? మళ్ళీ మన బాడీ వాల్యూస్ ఫస్ట్ ఏంటి బాడీ వాల్యూస్ తర్వాత
ఏ క్లాస్ పిలిస్తే అందరూ ఇలా వస్తారు ఇంటికి. అంటే మరి మాట్లాడుతున్న టాపిక్ మోరల్ వాల్యూ ఏంటంటే చెప్పు మీకు లైసెన్స్ ఎప్పుడు చెప్పగలిగితే సీతాయను అందరూ ఇష్యూ కట్టుకోవాలి అంటే మనం పక్క వాళ్ళకి ధైర్యంగా ఉండాలి అని. అందరి వాయిస్ ని చదవాలి. అదే స్కూల్ డ్రెస్ డిఫరెంట్ గా ఉన్నాయి. ఎక్కడ వేసుకున్నారంటే ఇది న్యూ ఇంటి బాబా, ఇంకా వాళ్ళేమో కొత్తగా ఇంకా కుట్టించుకోలేదు మీరు. గట్టిగా చదవాలి. ఫస్ట్ పాయింట్ వాళ్ళే చెప్పించు. Listening to parents and teachers and elders. Politely. Talking Politely. to everyone. Listening to parents, teachers and elders అంటే మనం పెద్దవాళ్ళు ఏం చెప్పినా మనం వినాలి. మనం ఏం చేస్తాం? అమ్మాయిలు చెప్తే అమ్మ నీకేం తెలీదు అంటావా లేదా? ఎవరు ఎంతమంది అంటారు చెప్పండి? అమ్మ నీకేం తెలీదు ఏంటంటే నాకు తెలుసు మాట్లాడతావా లేదా? అది మనం ఈ రోజు నుంచి కొంచెం మార్చుకుందామా? Talking politely to everyone. నీకు కోపంగా ఉన్నావు అనుకో, అప్పుడు ఎవరైనా పిలిస్తే ఏమంటావు? దశేస్తారా లేదా? అది మనము ఎప్పుడు చేయకూడదు. ఓకేనా? నెక్స్ట్ వాల్యూయింగ్ అదర్స్ ఫీలింగ్స్ అంటే మనము ఎదుటి వ్యక్తికి తను ఎలా కష్టంలో ఉన్నాడా, హ్యాపీగా ఉన్నాడా, ఎలా ఉన్నా సరే మనము వాళ్ళు ఎక్కడ చెబుతూ ఉంటే కొంచెం ఓపికగా వినాలి. వినకుండా తను ఎలా ఉన్నాడో తను దెబ్బతగిలిందనుకో, మనం ఏదో చెప్పుకుంటూ వెళ్తూ తను చెప్పింది వింటేనే కదా తను దెబ్బతగిలిందా, లేకపోతే తనేమో ఏదో తనకి మంచి మార్క్స్ వచ్చాయి చెప్తావా నీ దగ్గరికి వచ్చాడు, నువ్వు చెప్పింది వినిపిస్తావా? ఏదో మాట్లాడేస్తుంది. అందుకని ఎదుటి వాళ్ళ ఒపీనియన్స్ ఏమైనా చెప్పినప్పుడు మనం వినాలి. ఎగ్జాంపుల్ Promise to love humanity's teacher and that is మనం అది పాటిస్తున్నాం కదా. ఏంటంటే టీచర్ లోపలికి రాగానే కూర్చోవాలి. ఓకేనా? సరే ఇప్పుడు ఫస్ట్ ఏంటి మోరల్ వాల్యూస్ లోని Honesty. సెకండ్ది థర్డ్ది ఫోర్త్ది రెస్పాన్సిబిలిటీ. ఏమో చదువుతారు ఇప్పుడు ఎవరు అన్నారు? ఇప్పుడు అర్థమవుతుందా? ఇవన్నీ మోరల్ వాల్యూస్ మనకు తెలుసు, కానీ ఎంతవరకు పాటిస్తున్నాం? మనం ఎవరైనా కన్సిడర్ చేసుకోవడం అన్ని చేస్తున్నా అవన్నీ గురించి చేయకుండా ఉండాలి. అంటే ఏంటి? డూయింగ్ యువర్ డ్యూటీస్ వితౌట్ బీయింగ్ టోల్డ్ అంటే మనం ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ హోంవర్క్ చేయి, హోంవర్క్ చెయ్యి, చదువు అని చెప్తున్నారా లేదా? అది చెప్పకుండా మనం ఇవాళ నుంచి చేద్దామా? నెక్స్ట్ Taking care of your things and words. అంటే ఏంటి?
పడేసి స్కూల్ అయిపోయింది వాళ్ళకి ఎగ్జామ్స్ ఒక దగ్గర అలా కొంతమంది పడేస్తున్నారు లేదా నువ్వు పంపుకోడు అలా కొంతమంది చేతులు ఎత్తున్నారని మనం పనులు చేస్తున్నాం ఎందుకంటే స్కూల్కి వెళ్ళి వచ్చాము అలసిపోయాము ఇంటికి వెళ్ళి వెంటనే రిలాక్స్ అయిపోవాలి అవునా కదా అలా కాకుండా మన వస్తువు మళ్ళీ ఉదయం మనకు కావాలంటే చున్నీ దొరకదు అమ్మ చున్నీ టాప్ దొరకట్లేదు ఆ షర్ట్ దొరకట్లేదు అమ్మ టైం అయిపోతుంది స్కూల్కి కావాలేదా అది అనుకుంటా మనం చూడాలి తర్వాత నెక్స్ట్ ఫంక్షన్ అండ్ అంటే సినిమా అంటే మనం ఎడిగేట్లేదు ముందే వెళ్ళిపోతాం అవునా కదా అవును మరి ఏంటంటే బయట ముందు వెళ్ళిపోవాలి సినిమా ఎక్కడ మిస్ అయిపోతాం అలా ప్రతి విషయంలో మనకు నచ్చిన విషయంలోనైనా రొటీన్లోనైనా మనం చిన్నప్పటి నుంచి ఆ పంక్చువల్గా ఉండడం డిసిప్లిన్గా ఉండడం అలవాటు అయితే మనం పెద్ద అయిన తర్వాత అలవాటు మనకి ఇంకా రొటీన్ అయిపోతుంది దాని గురించి కష్టపడాల్సిన అవసరం ఉండదు అందుకని చిన్నప్పటి నుంచే మనం డిసిప్లిన్ గా ఉండాలి దానికి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు Finish the homework before watching. ఏంటి తన homework ఫస్ట్ చేశాక చాలా మంది ఏమంటారు అమ్మో సీరియల్ చూసిన తర్వాత చదువుదాం ఇవాళ హోంవర్క్ కానీ ఏదన్నా సరే రైట్ హ్యాండ్ తో తీసుకో నెక్స్ట్ ఫస్ట్ ఏంటి ఆనెస్టీ నిజాయితీగా ఉండాలి సెకండ్ పాయింట్ అందరితో ధైర్యంగా అంటే కొంచెం మనం ఎవరికైనా ఉండాలి తర్వాత రెస్పెక్ట్ ఎవరికి ఇవ్వాలి రెస్పెక్ట్ రెస్పాన్సిబిలిటీలో మన వస్తువులు మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి తర్వాత ఇంకేంటి మన వర్క్ మనం ఎవరు చెప్పకుండా చేయాలి ఇంకా డిసిప్లిన్ గా ఉండాలి ఓకేనా ఇంకా అర్థమయ్యే ఇంకేమైనా డౌట్ ఉన్నాయా నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ తర్వాత హెల్పింగ్ అదర్స్ అది మనం చేయడం అవసరమా నాకు ఎందుకు నా పని నేను చేసుకుంటాను నేను డిసిప్లిన్గా ఉంటాను నేను పంక్చువల్గా ఉంటాను ఇంకొకరు నేను ఎందుకు హెల్ప్ చేయాలి చెప్పండి ఎందుకు చేయాలి అది నిజం చెప్పు బయటకు వచ్చి చదివేది helping others, sharing what we have, helping friends and family, supporting poor and sick people. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయి Sharing what we have. మన దగ్గర ఉన్నది ఎవరికైనా ఇవ్వాలి. అంటే నీ బుక్ ఉంది బుక్ నాకు ఇచ్చేస్తావా అంటే వాళ్ళు వీలైనప్పుడు నీడ్ అయినప్పుడు అంటే ఇప్పుడు మనము మనకి లేకుండా ఇవ్వని కాదు షేరింగ్కి తగ్గదంటే ఇవాళ బుక్ తేవడం మర్చిపోయింది కాదు పక్కన టీచర్ క్లాస్ చెప్తున్నారు పక్కన అది షేరింగ్ ఏంటంటే నేను ఇచ్చాను కదా ఇది చదవగలను నేను హ్యాపీ అనుకుంటామా అది కాదు మనం చేస్తూ వాళ్ళకి కొంచెం ఇవాళ ఎవరో అంటే బాక్స్ కానీ ఇప్పుడు మనకి ఇక్కడ మధ్యాహ్నం రోజు పెడుతున్నారు కాబట్టి తింటారా బాక్స్ తెచ్చుకుంటారా బాక్స్ తెచ్చుకుంటారా ఇక్కడ ఎంటీ బాక్స్ తెచ్చుకొని ఇక్కడ బాక్సింగ్ చేసుకుని క్లాస్ బాక్స్ తింటారా తను బాక్స్ ఎవరు మర్చిపోయింది అనుకోండి మనం పప్పు ఇవ్వడం మన ప్లేట్ ఇవ్వడం అది షేరింగ్ నెక్స్ట్ helping friends and family. Friends కి family కి help చేయడం. ఎందుకంటే దీనివల్ల మనకి కొంచెం మనకి ఏంటంటే మనకి ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ మన మీద ఒక మంచి పేరు రెస్పెక్ట్ కొంచెం గౌరవం ఉంటుంది నెక్స్ట్ Supporting poor and sick people. మన దగ్గర పేదవారికి ఎవరైనా బాగోకపోతే ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ సెలెక్టెడ్ నోట్స్ ఫ్రమ్ దట్ అంటే పిల్లలు లెట్స్ వచ్చినప్పుడు వాళ్ళు తింటారు వాళ్ళ కోసం క్లాత్స్ కలెక్ట్ చేసి ఇంటికి వెళ్ళి బట్టలు కలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడాలి అది అంటే చిన్నప్పటి నుంచి మనకి మంచి అలవాటు మోరల్ వాల్యూస్ అంటే మంచి అలవాటు వెరీ గుడ్ నెక్స్ట్ టైం అబ్బాయిలు రావాలి చెప్పండి చదువు ఇంకొకటి చదువు అంటే ఏంటి ఎప్పుడు భయం వేసినప్పుడు కూడా మనం ధైర్యంగా ఉండాలి అదే అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వస్తుందా మనకి ఎవరో ఒక ఎగ్జాంపుల్ చెప్పండి
అంటే ఇక్కడ చూడండి, డూయింగ్ ద రైట్ థింగ్ ఈవెన్ హార్డ్, కష్టమైన రైట్ థింగ్ ఈవెన్ ఇఫ్ హార్డ్, కష్టమైన కరెక్ట్ గానే చెయ్యాలి, తప్పు చేయకూడదు. ఇప్పుడు నాకు ఇవాళ ఎగ్జామ్ కి నేను చదవలేదు, కూర్చో. ఇప్పుడు నేను ఇవాళ ఎగ్జామ్ అవుతుంది, నాకు హెల్త్ బాగాలేదు, చదవలేదు, పక్క దాంట్లో చూసి రాస్తాము, రాయిపోవడం ఎందుకంటే కష్టమైన అప్పుడు చదివి చేయాలి తప్పితే మనం కష్టమైనా సరే ఏంటంటే మనం తప్పు చేయకూడదు. ఎప్పుడైనా మనం అది మనకి పక్క వాళ్ళు చూడట్లేదు కదా నేను తప్పు చేద్దాము అని కూడా ఉండకూడదు. మనకే ఉండాలి ఏంటి, తప్పు చేయకూడదు అని. ఎంత కష్టమైనా ఇబ్బంది అయినా సరే తప్పు అన్నది మనం చెయ్యకూడదు. తర్వాత ఫేసింగ్ ప్రాబ్లమ్స్ విత్ స్ట్రెంగ్త్, అంటే ఏ ప్రాబ్లం అయినా ఫేస్ చేయాలి. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొంచెం మనం ఆలోచించి కష్టపడినా సరే కొంచెం చేయాలి. తర్వాత అంటే ఇప్పుడు అరుడికి పనిష్మెంట్ ఇచ్చినా సరే అబద్ధం చెప్పలేదు, నిజమే చెప్పాడు. ఓకేనా? సరే. తర్వాతది ఫర్గివ్నెస్ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండా మీరే చేస్తున్నారు, చాలా బాగున్నారు అమ్మాయిలు అబ్బాయిలు చక్కగా. చలో Saying it's okay when someone says sorry. ఎవరైనా మనకి సారీ చెప్పినప్పుడు it's okay అని not keeping anger or revenge in your heart. ఎవరి మీద మన కోపం కానీ రివెంజ్ కానీ అంటే ఇవాళ నన్ను అన్నావు కాబట్టి ఎలాగైనా మనకి దొరుకుతుందా, ఎప్పుడైనా సరే చేద్దాము అన్న కోపము కసి మనసులో పెట్టుకోకూడదు. వాళ్ళు ఏంటంటే తప్పైంది ఒప్పుకుంటారు కదా, నా మేడం వదిలేస్తే లేకపోతే దాన్ని ఎప్పుడు దొరుకుతుందా, ఎప్పుడు చేద్దామా అన్నది మనసులో పెట్టుకుంటే మనకే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మైండ్ ఫ్రీగా ఉంటే చదువు మీద ధ్యాస పెట్టాలి. ఇప్పుడు చదువు మీద ధ్యాస లేకుండా అమ్మాయి మీద మన కోపం ఉందని ఏమవుతుంది మనకి, అదే చూసుకుంటున్నాం కాబట్టి మంచి పని మీద ఉండదు. అందుకని మనం ఎప్పుడు ఎవరినైనా ఫర్గివ్ చేయాలి. తర్వాత giving others the second chance. ఒకసారి ఏంటంటే ఒకవేళ ఏదైనా తప్పు చేశారు సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి. తర్వాత కూడా అదే రిపీట్ అవుతుందంటే అది పక్కన పెట్టేది మనం ఇబ్బంది పడుకోవాలి. ఒకసారి 2 సార్లు ఛాన్స్ ఇవ్వాలి. మూడోసారి ఏంటంటే నాకు ఏంటంటే వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ అన్నా తగ్గించేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ బుద్ధి అలాంటప్పుడు వాళ్ళ వల్ల మనం నష్టపోకూడదు. అవునా కదా? నెక్స్ట్ Example, Priya forgave her friend who broke her toy by mistake. ప్రియా తన ఫ్రెండ్ ని క్షమించింది, తన టాయ్ ని అనుకోకుండా అంటే తను ముందు ఏంటంటే కావాల్సి చేయలేదు, బై మిస్టేక్ జరిగినప్పుడు తను ఫర్గివ్ చేసింది అంటే క్షమించింది. మనం ఒకసారి ఇప్పుడు ఒక్కొక్కసారి మన మోరల్ వాల్యూస్ ఫస్ట్ ఏంటి, ఇప్పుడు మనకి మోరల్ వాల్యూస్ అన్ని తెలుసుకున్నాం. ఇవి మనం ఎలా ప్రాక్టీస్ చేస్తాం, ఇవన్నీ నేను రాకముందు కూడా తెలుసు కానీ ఎంత స్ట్రక్చర్డ్ గా తెలియదు. అవునా కదా? అంటే ఎవరికైనా హెల్ప్ చేయాలి, ఇవన్నీ మనకి బ్రాడ్ గా తెలుసు మనకి. కానీ ఇప్పుడు మనం ఇది ఇక్కడ ఎలా చేసుకున్నాం, సిస్టమేటిక్ గా. ఇప్పుడు మనం అడిగింది చెప్పగలమా? ఫస్ట్ ఏంటి అంటే ఏంటి, మనం ఉండాలి, అబద్ధం ఆడకూడదు. నెక్స్ట్ థర్డ్ది అన్ని చెప్తారా? ఎవరు చెప్పలేదు, నువ్వు చెప్పలేదు కదా. honesty, kindness, respect, responsibility, help with others, courage, forgiveness. వెరీ గుడ్. తర్వాత ఏంటంటే ఇవి విషయాలు మనం తెలుసుకున్నాం కదా, మనం కూర్చోం ఈ పెన్ ఇస్తాం. ఏంటంటే ఇప్పుడు మనం ఈ విషయాలు ఇది అవసరమా కాదా మనకి తెలుసుకోవడం అవసరమా లేదా, ఇందులో కొంచెమైనా మనం మార్పు చెందుతామా లేదా. ఆ మార్పు చెందాలంటే ఎవరు, మీ అమ్మగారు అనుకోవాలా, మీ నాన్నగారు అనుకోవాలా, మీ చెల్లి అనుకోవాలా, తమ్ముడు అనుకోవాలా, అంటే
పుస్తకం తీస్తాం. పుస్తకం తీసి ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం? అలాగా చూస్తూ ఉంటాం కానీ ప్రాక్టీస్ చేస్తాము. హౌ టు ప్రాక్టీస్ మోరల్ వాల్యూస్. మనం ఏం చేయాలి? ఏదైనా ఎప్పుడైనా అబద్ధం ఆడాలనుకుంటే అమ్మో మేడం వచ్చి మోరల్ వాల్యూస్ చెప్పారు కదా, మనం అది పాటిద్దాం అన్నది ఎలా ప్రాక్టీస్ అవుతుంది? ఏదైనా ఒక పని 21 days కంటిన్యూగా చేస్తే అది హ్యాబిట్ కింద అవుతుంది. మనం ఇంకప్పుడు ఇప్పుడైతే వదిలి లేవడం కానీ ఏదైనా సరే మనం ఒక టైం ప్రకారం పెట్టుకోవచ్చు. మనం ఇదేంటి తర్వాతది ఇప్పుడు ఫాదర్ అంటే మన మోరల్ వాల్యూస్ ఏంటి అవన్నీ గుర్తు పెట్టుకోవాలి. అవి ప్రతిరోజు మనం పాటిస్తూ ఉండాలి. సెకండ్ పాయింట్ మనము చెప్పడానికి వచ్చాం. ఇందులో కొన్ని మంచి విషయాలు ఉన్నాయి లేవా? ఇవి మనము నేర్చుకొని మన చెల్లి తమ్ముడు ఇంట్లో ఉంటారా పెద్దవారికైనా ఇప్పుడు మెయిన్ ఒక చిన్న టిప్ చెప్తాను. ఏదైనా సరే మీకు తెలుసుకునే విషయం పక్క వాళ్ళకి చెప్పారు అనుకున్నాము మర్చిపో. అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీకు ఏమైనా కొత్త విషయం తెలిసింది ఏం చేస్తారంటే మనలో మనం ఉంచేసుకుంటే నాలెడ్జ్ మనకి ఏంటంటే ఒక నెల 2 నెలలు ఉంటే మర్చిపోతాం. అదే వేరే వాళ్ళకి 2-3 చెప్తాం అనుకోండి అసలు మనం మర్చిపోమాట. వాళ్ళకి ఉపయోగపడుతుంది, మనకి ఉపయోగపడుతుంది. మంచి విషయాలు చెప్పు అమ్మ అక్క నాకు మంచి విషయాలు చెప్పాడు, అన్నయ్య నాకు మంచి విషయాలు చెప్పాడు అని వాళ్ళు అనుకుంటారా లేదా? అది నెక్స్ట్ థర్డ్ వే. ఏ పని చేసినప్పుడు ఏదో సరే ఒక్కసారి ఆలోచించాలి. తప్ప రైటా? మనం 9th క్లాస్ వచ్చాం కాబట్టి తప్ప రైటా అన్నది మనకు తెలుస్తుందా లేదా? అందుకని మనం ఒక్కసారి ఆలోచించాలి. తర్వాత ఇప్పుడు మనం అడిగి మనం అనుకోవాలి ఏమని? రైట్ నేను చేస్తున్నా కరెక్టా కాదా? ఇప్పుడు మనం ఏదైనా అది అడగడం. ఇంకో విషయం ఏంటంటే మనకి నచ్చనిది మనకి కష్టమైనది పక్క వాళ్ళకి కూడా కష్టమవుతుందా లేదా? అందుకని మనం ఎలా ఆలోచించాలి? యూ షుడ్ గో ఇంటూ అదర్ షూస్ అండ్ థింక్ అంటారు. ఏంటంటే ఇప్పుడు మనం ఎదుటి వ్యక్తి మనల్ని ఏమైనా అన్నారు అనుకో, అప్పుడు మనం ఏం చేస్తాం? వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు, అలా అన్నారు, ఏం జరిగింది అన్నది ఒకసారి మనం వాళ్ళ వైపు నుంచి కూడా మనం ఆలోచించగలుగుతాం. అప్పుడు మనకి ఇబ్బంది అన్నది రాదు. తర్వాత మన మనసు ఎలా చెప్తే అలా చేయాలి. అది ఎప్పుడు అవుతుంది? నాకు చెడ్డ పనులు చేయడం అలవాటు ఉంటే నా మనసు అదే చెప్తుంది. కానీ మోరల్ వాల్యూస్ పాటించాలి అని నువ్వు నీ మైండ్ ని చూస్ చేసుకోవాలి. అప్పుడు లేకపోతే నేను ఎప్పుడు చూసి రాయడం అలవాటు నాకు ఎగ్జామ్ నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది. కానీ అది కాదు, తప్పు అది అని మనకి మనం ఆలోచించుకోవాలి. ఓకేనా? అర్థమైందా క్లాసు? ఎవరైనా వచ్చి ఇక్కడ చెప్పగలరా? అడిగింది అంటే ఇప్పుడు అంటే మీకు ఏం అర్థమైంది? అంత సిస్టమేటిక్ ఏం చెప్పక్కర్లేదు. ఇవాళ క్లాస్లోని వీటి గురించి తెలుసుకున్నాను అని ఎవరైనా చెప్పగలరా? నేర్పించడానికి రమణ మ్యామ్ వచ్చారు. ఆ మ్యామ్ హానెస్టీ గురించి చెప్పారు, నిజాయితీగా ఉండడం, మళ్ళీ రెస్పాన్సిబిలిటీస్ మన బాధ్యతలు, మళ్ళీ కైండ్నెస్ జాలి, మళ్ళీ అదర్స్కి హెల్పింగ్ నేచర్ చేయడం నేర్పించారు. మళ్ళీ ఫర్గివ్నెస్ నేర్పించారు. ఇవన్నీ మనం పాటించాలి. ఓకేనా? చూసి చెప్పగలరు కదా. మీరు అక్కడ నిల్చొని మేడం వీడియో తెలియదా? ఇవాళ మోరల్ వాల్యూస్ మేడం మీకు చెప్పారని చెప్పండి. అది అని చెప్పలేదా? చూడకూడదు. అక్కడ నిల్చొని చెప్పినట్టు అక్కడ నుంచి అటు నిల్చో పర్వాలేదు. ఇప్పుడు ఈ వీడియో స్క్రీన్ కనబడకూడదు. తను చెప్పినట్టు ఉంటుంది. ఇది వచ్చే ఇది రన్నింగ్ మ్యాన్ వచ్చి 6th పీరియడ్ మాకు మోరల్ వాల్యూస్ నేర్పించారు. మోరల్ వాల్యూస్లో మెయిన్ 7 మోరల్ వాల్యూస్ ఉంది. హానెస్టీ, kindness, respect, responsibility, helping others, courage and forgiveness.
సో ఒక్కొక్క మోడల్ వాల్యూ గురించి ఒక్కొక్క రకంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ చాలామంది స్టూడెంట్స్ వచ్చి ఒక్కొక్క మోడల్ వాల్యూ గురించి చెప్పారు. సో ఒకవేళ వాళ్ళకి ఒక డౌట్స్ వచ్చినా అర్థం కాకపోయినా కూడా చెప్పారు. సో ఇది ఒక మోడల్ వాల్యూ స్టూడెంట్స్ నేర్పించడం వల్ల వాళ్ళందరికీ తెలుసు మంచిగా ఉండాలి, మోడల్ వాల్యూస్ ఉండాలి. కానీ చిన్న తప్పులు ఉంటాయి, అది మనకి ఆర్ట్కి తెలియదు, వెయిట్కి తెలియదు. ఎక్కువ చెప్తే ఆర్ట్ సరిగ్గా ఉండి మనకి తెలిస్తే అనుకోవచ్చు, కానీ ఇలా కాదు. ఇలా బోర్డు మీద ప్రతిది గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వాళ్ళందరికీ తెలుస్తుంది. ఇప్పుడు ఒకరినొకరు డిస్కస్ చేసుకుంటే కొంతమంది చెప్పలేరు అన్నమాట, కొంతమందిలో వచ్చి ఉంటుంది. కొంతమంది చెప్పలేదు, బయట నా దగ్గర ఉంది, దీనికి ఏం చేయడానికి బయట వరకు చెప్పలేదు. సో ఇలాగ క్లాసెస్ తీసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళ ఇంట్లో వచ్చి కూడా అమ్మా ఇలా చేయొచ్చు కదా, నేర్చుకోవాలి కదా అనిపిస్తుంది.